విద్యార్థులకు స్వాగతం. మనం యూజీసీ నెట్, ఏపీ సెట్, జేఎల్టీఎల్ ఈ సిలబస్లో ఉన్నటువంటి ఇకాయి ఏక్లోని హిందీ భాష ఔర్ ఉస్కా వికాస్ అనే టాపిక్ని 1 by 1 చిన్న చిన్న భాగముల కింద మనం చక్కగా నేర్చుకుంటున్నాం. సో ఈ టాపిక్ ఏపీ టెట్, డిఎస్సి, టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ ఏదైనప్పటికీ కూడా వీటికి కూడా ఈ టాపిక్లోంచి మనకి బిట్స్ అడుగుతూ ఉంటారు. ఇంపార్టెంట్ టాపిక్ ఇది. చాలా చిన్న టాపిక్, చాలా కరెక్ట్గా నేర్చుకుంటే చాలా త్వరగా గుర్తుంటుంది. సులభంగా మనం ఆన్సర్ చేయగలిగే, మార్క్స్ తెచ్చుకోగలిగే టాపిక్ కనుక శ్రద్ధగా వింటే, మీ కాన్సెప్ట్ ఓరియంటెడ్గా నేర్చుకుంటే మనం ఒక్క బిట్ కూడా పోకుండా పూర్తి మార్కులు ఇందులో సంపాదించుకోవచ్చు. సో ఇందులో భాగంగా మనం ఆల్రెడీ ప్రాచీన భారతీయ ఆర్య భాష నేర్చుకున్నాం. సో వైదిక సంస్కృతి, లౌకిక సంస్కృతి గురించి, అదేవిధంగా మధ్యకాలీన భారతీయ ఆర్య భాషకి సంబంధించి పాలి ప్రాకృతి గురించి కూడా నేర్చుకున్నాం. ఇప్పుడు మూడో భాగం కింద అపభ్రంశ్ గురించి ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. సో మధ్యకాలీన భారతీయ ఆర్య భాష ఏమిటి అంటే పాలి, ప్రాకృత్, అపభ్రంష్గా మనం చెప్పుకుంటాం. అవహట్టుని కూడా కొంతమంది అపభ్రంష్కి సెపరేట్గా చేయడం జరుగుతుంది. సో పాలి ప్రాకృతిని దీని యొక్క ముందు భాగంలో నేర్చుకున్నాం. పాలి ప్రాకృత. సో మొత్తం మధ్యకాలీన భారతీయ ఆర్య భాష యొక్క టైం పీరియడ్ ఏంటి అంటే 500 ईस्वी पूर्व से लेकर 1000 ईस्वी तक అని చెప్పి మనం చక్కగా నేర్చుకున్నారు మీ అందరూ కూడా. సో పాలి యొక్క టైం పీరియడ్ ఏంటి అంటే 500 ईस्वी पूर्व से लेकर 1 ईस्वी तक. प्राकृत का टाइम पीरियड काल सीमा 1 ईस्वी से 500 ईस्वी तक. और अपभ्रंश का समय सीमा है 500 ईस्वी से लेकर 1000 ईस्वी तक అని చెప్పి మనం నేర్చుకున్నాం. సో నెక్స్ట్ ఇంకోటి ఇంపార్టెంట్ విషయం ఏం నేర్చుకున్నాం అంటే వీటిని ఏమంటారు పేర్లు అంటే పాలిని ప్రథమ ప్రాకృత్ అంటారు, ప్రాకృత్ని ద్వితీయ ప్రాకృత్ అంటారు, అపభ్రంష్ని తృతీయ ప్రాకృత్ అని చెప్పి అంటారు. నెక్స్ట్ పాలి ప్రాకృతిలోని ముఖ్యమైన రచనలు అవన్నీ కూడా నేర్చుకున్నాం. సో వాటి ప్రవృత్తులన్నీ కూడా. సో ఓకే, ఇప్పుడు మనం ఈరోజు వచ్చి అపభ్రంశ్ సంబంధించి నేర్చుకుందాం. మధ్యకాలీన భారతీయ ఆర్య భాషకి సంబంధించి అపభ్రంశ్, దీన్నే తృతీయ ప్రాకృతి అని చెప్పి అంటారని మనకు తెలుసు. సో దీని యొక్క టైం పీరియడ్ ఏంటి అంటే 500 ईस्वी से लेकर 1000 ईस्वी तक గుర్తుపెట్టుకోవాలి. ఓకే అండి. సో కొంతమంది ఏమంటారంటే అపభ్రంష్కే మరొక పేరుగా అవహట్ని పేర్కోవడం జరుగుతుంది. కొంతమంది ఏంటంటే అపభ్రంష్కి దీనికి వేరియేషన్ ఉంది కనుక దాన్ని సెపరేట్గా దీని తర్వాత భాగంగా చూడడం జరుగుతుంది. సో మనకి సిలబస్లో ఈ టాపిక్ కూడా ఉంది. ఇది మన తర్వాత వివరంగా తెలుసుకుంటాం. దాని రెండింటి మధ్యన భేదాన్ని మనం నేర్చుకుంటాం. ఓకే. సో ఇస్ భాషకు అవహట్, అవహట్, అవహత్, దేశ భాష, దేశీ భాష ఆది నామం సే పుకారా గయా. సో దీని ఈ పేర్లతో పిలువబడింది అని చెప్పి మనం నేర్చుకోవాలి. ओके, यह मध्यकालीन भारतीय आर्य भाषा और आधुनिक आर्य भाषा के बीच की कड़ी है, इसलिए विद्वानों ने इसे संधिकालीन भाषा कहा है. పాలి, ప్రాకృత, అపభ్రంశ్ ఇవి మధ్యకాలీన భారతీయ ఆర్య భాష నుంచి అనుకున్నాం. దీని తర్వాత ఏమవుతుందంటే ఆధునిక ఆర్య భాష అనేది రావడం జరుగుతుంది. ఆధునిక ఆర్య భాషకాలు రావడం జరుగుతుంది. అంటే ప్రజెంట్ ఇప్పుడున్న మన భారతీయ ఆర్య భాషలు ఏవైతే ఉన్నాయో అవన్నీ దాంట్లోకి వస్తాయి. సో వాటి రెండింటికి మధ్యన పరివర్తన చెందడం, భాష పరివర్తనశీలని మనందరూ తెలుసు. పాలి, ప్రాకృత, అపభ్రంశ నుంచి ఆధునిక భాషల కింద పరివర్తన చెందింది కనుక ఆ పరివర్తన చెందడం కంటే పాలి ప్రాకృతి నుంచి ఆధునిక భాషలకు పరివర్తన చెందడానికి మధ్యలో ఉన్నది ఏమిటి అంటే ఒక వంతెన కింద ఉన్నది ఏమిటి అంటే అపభ్రంశ. సో దానివల్ల ఈ రెండింటిని కలుపుతుంది కనుక దీన్ని సంధికాలీన భాష అని చెప్పి అంటారు. సంధి అంటే కలపడం. ఓకే. సో సంధికాలీన భాష కిసే కహతే హై అంటే అపభ్రంష్కు కహతే హై. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనమ్మా. సో నెక్స్ట్ వన్ చూద్దాం. भरत मुनि के नाट्यशास्त्र में अपभ्रंश को विभ्रष्ट कहा है. अपभ्रंश భాషని విభ్రష్ట భాష అని చెప్పి అన్నారు. ఎవరు అంటే భరత ముని, ఆయన యొక్క గ్రంథం నాట్యశాస్త్రంలో. సో ఈ పాయింట్ ఒకటి ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఇదివరకు ఒకసారి నెట్లో అడగడం జరిగింది. భరత ముని కే నాట్యశాస్త్ర మే अपभ्रंश को विभ्रष्ट कहा है. ఓకే. अपभ्रंश का शाब्दिक अर्थ है భ్రంశ్, చెదరడం. అపభ్రంశ్ అంటే చెదిరినటువంటి, బిగడా హువా, గిరా హువా అని చెప్పి అర్థం. అంటే ఏంటంటే సంస్కృతి నుంచి అలాగా భాష ఈ సాహిత్యక ప్రవృత్తి నుంచి చెదిరిపోయి ఒక ఏర్పడడం జరిగింది కనుక దీన్ని బిగడా హువా యా గిరా హువా అని చెప్పి దీన్ని అంటారు అన్నమాట. ఓకే. సో నెక్స్ట్ ఆచార్య కిషోరీదాస్ వాజ్పేయి, ఇది కూడా ఇంపార్టెంట్. अपभ्रंश को अना भाषा कहा है. आचार्य किशोरीदास वाजपेयी ने अपभ्रंश को क्या कहा? అనా భాష కహా. ఎందుకంటే అపభ్రంశలు ఎక్కువగా ఈ అనా అనేది
ఎక్కువ సౌండ్ యూజ్ చేయడం జరుగుతుంది కనుక దీన్ని అనా భాష అని చెప్పి అన్నారంటే ఎవరన్నారు? ఆచార్య కిషోరిదాస్ వాజ్పేయి. ఇది కూడా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. అవహట్ అపభ్రంశ్ కా హీ పరివర్తిత రూప్ హై. సో మనం ఫస్టే చెప్పుకున్నాం అపభ్రంశ్ తర్వాత రూపాంతరం చెంది అవహట్ కింద మారింది అని. సో अपभ्रंश बिगड़ा हुआ रूप అని చెప్పంటే అవహట్ अपभ्रंश का अपभ्रंश. ओके सो అవహట్. ओके అవహట్ शब्द का सर्वप्रथम प्रयोग ज्योतिश्वर ठाकुर ने वर्ण रत्नाकर में किया है. वर्ण रत्नाकर అనేది జ్యోతిశ్వర్ ఠాకూర్ యొక్క ప్రసిద్ధ రచన. ఆ రచనలో అవహట్ అనే శబ్దాన్ని మొట్టమొదటిసారిగా ప్రయోగించారంట. ఎవరు? జ్యోతిశ్వర్ ఠాకూర్. ఓకే సో ఈ పాయింట్లన్నీ కూడా మనం ఈ అపభ్రంశ్ సంబంధించి గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన టాపిక్స్ అండి. సో నేను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే ముఖ్యమైనవో అవన్నీ కూడా మీకు ఈ స్లైడ్స్ రూపంలో అందించడం జరుగుతుంది. సో ఇవన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే మీకు ఎగ్జామ్లో యూజ్ఫుల్గా ఉంటాయి. ఓకే అండి. నెక్స్ట్ అపభ్రంశ్ సంబంధించి టైం పీరియడ్ ఎప్పుడు ప్రారంభమైంది, దీని సమయం ఏంటి అంటే మనం ప్రతి భాష కూడా ఒక రోజుతో క్యాలెండర్ మారినట్టుగా 2020 డిసెంబర్ 31 అది అయిపోయి 2021 జనవరి 1 స్టార్ట్ అయింది, ఇయర్ మారిపోయిందని చెప్పడానికి ఉండదు. భాష అనేది నిరంతరం మారుతూ ఉంటుంది. ఒక రోజుతో అది ఆపేసి నెక్స్ట్ రోజు మరొక స్టార్ట్ చేయడం జరగదు కనుక సో దీంట్లో మతభేదం అనేది ఉంటూ ఉంటాయి. ఓకే సో డాక్టర్ ఉదయ్ నారాయణ तिवारी ने अपनी पुस्तक हिंदी भाषा का उद्गम और विकास में अपभ्रंश का जन्म काल 700 ईस्वी माना है. సో ఈయన ఏ టైం ఎప్పుడు అన్నారు అపభ్రంశ్ ఎప్పటి నుంచి ఆవిర్భవించిందంటే నియర్లీ 700 క్రీస్తు శకం 700 సంవత్సరంలో నుంచి అపభ్రంశాన్ని భావిస్తే डॉक्टर नामवर सिंह ने भी अपनी पुस्तक हिंदी के विकास में अपभ्रंश का योगदान में अपभ्रंश का जन्मकाल 700 ईस्वी माना. సో ఈయన కూడా ఈయనకిలాగే ఉదయ్ నారాయణ తివారీ డాక్టర్ నామ్వర్ సింహ్ ఇద్దరు కూడా అపభ్రంశ్ జన్మకాలం ఎప్పటి కింద భావించారు 700 ईस्वी से माना. లేకిన్ కానీ డాక్టర్ బోల్నాథ్ తివారీ దీనికి విరుద్ధంగా ఈయన ఏమనుకున్నారంటే अपभ्रंश का जन्म 500 ईस्वी के आसपास हुआ. సో ఈయనది మనకి ప్రముఖంగా తీసుకుంటారు కనుక టైం పీరియడ్ కూడా మనకి ఏం చెప్పుకున్నాం అపభ్రంశ్ టైం పీరియడ్ ఏంటి అంటే క్రీస్తు శకం 500 నుంచి 1000 వరకు అని చెప్పుకున్నాం. ఈ 500 ईस्वी से लेकर 1000 ईस्वी तक అని చెప్పుకుంటున్నాం. ఎవరి ప్రకారం అంటే డాక్టర్ బోల్నాథ్ తివారీ. సో ఈయన ఫేమస్ ఇది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఉదయ్ నారాయణ తివారీ नामवर सिंह ఏమన్నారు 700 ईस्वी, बोलनाथ तिवारी 500 ईस्वी के आसपास. ఏంటివి अपभ्रंश का प्रारंभ. ఓకే సో ఇది గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ వన్ अपभ्रंश के प्रमुख कवि. సో దీంట్లో వచ్చేటికి మనకి ఆది కాలంలో మనం చాలా अपभ्रंश సాహిత్యాన్ని చదువుతాం. సో ముఖ్యంగా చూసుకుంటే అంటే చాలామంది మన కవులు మీరు ఆల్రెడీ ఆది కాలంలో చదువుతారు. స్వయంభూ అత్యంత ఫేమస్ ఎవరు అంటే స్వయంభూ. సో अपभ्रंश का వాల్మీకి అంటారు. ఈయన ఏమంటారు अपभ्रंश का వాల్మీకి అంటారు. ఈయన పావుం చెరువు పావం అంటే పావన్, చెరువు అంటే చరిత్ర. సో ఇది నా రాముని యొక్క కథను ఆధారంగా చేసుకుని రామాయణ బేస్ చేసుకుని ఉంటుంది కనుక దీన్ని రామాయణ రాసింది ఎవరు వాల్మీకి మహర్షి సంస్కృతంలో. సో अपभ्रंशలో ఈయన రాముని యొక్క కథ రాస్తారు కనుక अपभ्रंश का వాల్మీకి అంటారు. స్వయంభూని ఏమంటారు अपभ्रंश का వాల్మీకి. ఆయన రాసిన రచన పావుం చెరువు. నెక్స్ట్ పుష్పదంత్ ఈయన మహాపురాణం రాశారు. మహాపురాణం అష్టాదశ పురాణాలు సంస్కృతిలో రాసింది ఎవరు అంటే వ్యాస భగవానుడు. సో వ్యాస భగవానుడు రాశారు కనుక ఈయన మహాపురాణాన్ని పుష్పదంతుడు అపభ్రంశలో రాశారు కనుక अपभ्रंश का వ్యాస్ అని చెప్పి పుష్పదంతుని అంటారు. నెక్స్ట్ ధనపాల్ భవిష్యత్ కహా గ్రంథ అనే గొప్ప రచనని చేశారు. హేమచంద్రు శబ్దానుశాసన్ అని చెప్పి अपभ्रंश का వ్యాకరణ గ్రంథాన్ని రాయడం జరిగింది. సో अपभ्रंश का వ్యాకరణం మనకి హేమచంద్ర పేరు ప్రాకృతిలో కూడా ఉంటుంది. సో అక్కడ మనం ఏం చెప్పుకున్నామంటే ప్రాకృతిక పాణిని అంటారు अपभ्रंशని. అంటే ఆ పీరియడ్లో ప్రాకృతి యొక్క వ్యాకరణాన్ని కూడా ఈయన రాయడం జరిగింది. సో అదేవిధంగా శబ్దానుశాసన అనే వ్యాకరణలో अपभ्रंश గ్రంథానికి వ్యాకరణ గ్రంథం కింద శబ్దానుశాసనం కూడా ఆ హేమచంద్ర ఆయన రాయడం జరిగింది. సో ఈ హేమచంద్రని ఏమంటారు ప్రాకృతిక పాణిని అంటారు. అది గుర్తుపెట్టుకోవాలి. సో अपभ्रंश का వాల్మీకి అని స్వయంభూని, अपभ्रंश का వ్యాస్ అని పుష్పదంతుని అంటారు. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే अपभ्रंश సంబంధించి ముఖ్యమైన విషయాలు మనం ఇందులో చర్చించుకున్నాం. సో మనం నెక్స్ట్ టాపిక్లో వచ్చేటోడికి अपभ्रंश సంబంధించి మన హిందీ భాష అంటే अपभ्रंशలు ఎన్ని రకాలు ఉంటాయి. సో హిందీకి సంబంధించి శౌరసేని, అర్ధమాగధి, మాగధి, अपभ्रंश వాటి యొక్క విశేషతలు ఏంటి, ఏ బోలీలు దీని నుంచి వచ్చాయి అవి మనం నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం.
ఓకే. సో మీరు శ్రద్ధగా నేర్చుకోండి, మీ హ్యాపీగా మీరు మీ యొక్క లక్ష్యాన్ని చేరుకునేలాగా మీరు కొద్ది కష్టపడండి, మీరు ఖచ్చితంగా మీ యొక్క లక్ష్యాన్ని చేరుకుంటారు. సో హ్యావ్ ఎ నైస్ డే, ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ.